మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు థియేటర్లను ఊపేసిన పేరు. కానీ గత కొంతకాలంగా మాత్రం ఆ స్థాయి హిట్టును అందుకోలేకపోతున్నాడు మన మాస్ మహారాజా. వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ఈసారి పూర్తిగా దారి మార్చాడు మన మాస్ మహారాజా రవితేజ. సెన్సబుల్ కథలు, ఫ్యామిలీ ఎమోషన్స్ కి పేరున్న డైరెక్టర్ కిషోర్ తిరుమలతో కలిసి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి పండుగ టార్గెట్గా జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమా రవితేజ కెరియర్కు ఎంతవరకు కీలకమో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ ఏంటి? ఈ సినిమా కథ ఒక మధ్యతరగతి కుటుంబం, అందులో భర్త భార్య, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్, బాధ్యతలు, అహం, ప్రేమ చుట్టూ తిరుగుతుంది. రవితేజ ఇందులో ఒక సాధారణ కుటుంబ వ్యక్తిగా కనిపిస్తాడు. బయట ఎంత సరదాగా కనిపించినా ఇంట్లో బాధ్యతలు మోయాల్సిన భర్తగా అతని జర్నీ సాగుతుంది. భార్యతో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ఈగో క్లాషెస్ ఇవన్నీ ఎలా పెద్ద సమస్య మారుతాయి. ఆ సమస్యలను అతను ఎలా ఎదుర్కొన్నాడు. స్పెయిన్ వెళ్లిన అతను వేరే అమ్మాయితో ఎలా పరిచయం ఏర్పడింది. అంతిమంగా కుటుంబం, ప్రేమ, సంబంధాలకు ఎంతో విలువ ఇచ్చాడు అనేదే ఈ సినిమా కథ. కథలో పెద్ద ట్విస్టులు ఉండవు, షాకింగ్ మలుపులు ఉండవు, కానీ మన చుట్టూ జరిగే సంఘటనలే కథగా కనిపిస్తాయి. నటన ఎలా ఉంది అంటే రవితేజ గారు మాస్ మహారాజాను ఈ సినిమాలో కొంచెం కొత్తగా చూస్తాం. అతని ఎనర్జీ, టైమింగ్ కనిపిస్తూనే అదే సమయంలో ఒక బాధ్యత గల భర్తగా, ఫ్యామిలీ మ్యాన్ గా చాలా న్యాచురల్ గా నటించాడు. ఒక్కొక్క డైలాగ్స్ ఎక్కువ, లౌడ్ దగ్గర కొంచెం తక్కువైంది. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం రవితేజ బాగా మెప్పించాడు. ఇది ఆయనకు ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పొచ్చు. హీరోయిన్లు ఆషికా రంగనాథ్ పాత్ర చాలా బలంగా రాశారు. గ్లామర్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. డింపుల్ హయతి పాత్ర కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా బాగా యాక్టింగ్ చేసింది. డైరెక్టర్ కిషోర్ తిరుమల తన స్టైల్ ని పూర్తిగా ఫాలో అయ్యాడు. సినిమా మొత్తం చాలా క్లీన్ గా, నెమ్మదిగా కానీ కనెక్ట్ అయ్యేలా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన క్యారెక్టర్స్ ను సెట్ చేయడంలో ఆ టైం ఉపయోగపడుతుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ డే పెరుగుతుంది. కామెడీ ఫార్వర్డ్ గా అనిపించదు. డైలాగ్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. మ్యూజిక్ అండ్ టెక్నికల్ అంశాలు, బీమ్స్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లేస్. పాటలు సిచ్యువేషన్ సెట్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్ గా ఉంది. ఫ్యామిలీ డ్రామాకు తగ్గ విజువల్స్, ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా ట్రిప్ చేయవచ్చని అనిపిస్తుంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి రవితేజ గారి న్యాచురల్ పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమా, క్లీన్ కామెడీ అండ్ ఎమోషన్స్, మ్యూజిక్, డైరెక్టర్ సెన్సబుల్ ట్రీట్మెంట్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది. పెద్ద ట్విస్టులు ఏమీ ఉండవు. యూత్ ఆడియన్స్ కు కొంచెం సింపుల్ గా అనిపించవచ్చు. ఫైనల్ గా భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా మాస్ ఎలిమెంట్స్ కోసం చూసే సినిమా కాదు. ఇది ఒక సెన్సిబుల్ ఫ్యామిలీ డ్రామా. రవితేజ గారిని కొత్త కోణంలో చూడాలనుకునే వాళ్ళకు ఇది ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్లి వారికి ఈ సినిమా మంచి ఆప్షన్. మాస్ ఫ్యాన్స్ కి కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.